దాని ఉపయోగం ఎన్ని చెప్పినా అన్ని పార్టీలు ఏకమైనవి అనేది ఒక సందేశం పోయింది. ఈ సందేశం ఢిల్లీ దానిక పోవాలి. దానికంటే ముందు ఇంత మంచిగా సక్సెస్ అయింది కాబట్టి మా ముఖ్యమంత్రి గారు అన్ని రాజకీయ పార్టీలను పిలిచి ఒకసారి చర్చ చేసి మనం ఏం చేద్దాం, ఇది కేవలం కోర్టుల చుట్టూ తిరిగితే అయ్యే పని కాదు. ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. గతంలో సుప్రీంకోర్టు ఐఐటి ఐఐఎంల రిజర్వేషన్ లేదని కొట్టేసింది. ఆల్టర్నేట్ ఏంది పార్లమెంట్లో బిల్లు పెడితే సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ చేస్తే పాస్ అయింది. అదేవిధంగా 9th షెడ్యూల్లో పెట్టి మనం ఫైట్ చేస్తే అన్ని పార్టీలు మద్దతు ఇస్తాం. ఎందుకంటే అగ్రకులాలైనటువంటి రాహుల్ గాంధీ అదేవిధంగా రేవంత్ రెడ్డి వాళ్ళు పాస్ చేసినా లేదా, మరి ఓబీసీ ప్రధానమంత్రి కాబట్టి ఆయన న్యాయం చేయాలని కోరుతున్నా. దీనికి ఇక్కడ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు కూడా మీటింగ్లకు వస్తున్నారు, అసెంబ్లీలో బిల్లు పాస్ చేస్తున్నారు. కానీ వాళ్ళు కూడా ఢిల్లీలో వాళ్ళ ఒత్తిడి, వాళ్ళ ఇంపార్టెంట్ రిప్రజెంటేషన్ చేస్తే అన్ని రాష్ట్రాల వాళ్ళు ఎంపీలు చెప్తే, ఎందుకంటే ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్లో బీసీలు ఎక్కువ ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, మైనార్టీ ఉన్నారు. కనుక నా ఉద్దేశంలో వారందరూ కూడా మద్దతు ఇస్తారు అనేది. కానీ మనం అప్రోచ్ అయ్యా మాకు అన్యాయం జరుగుతుంది, అవసరం కూడా కాళ్ళు మొక్కుదాం. ఇక ఇప్పుడు గిన జరగకపోతే ఎప్పుడు రాదు. ప్రధానమంత్రిలో కూడా ఆలోచనలో మార్పు రావాలి. ఇందిరాగాంధీ ఏ విధంగా భూ సంస్కరణ అమలు చేసింది, దున్నేవాడికే భూమి ఇచ్చింది. మేమేం అడుగుతున్నాం, మీ హక్కు కాదు, ఇన్ని రోజులు మిమ్మల్ని ఓట్లేసి గెలిపించిన మాకు అవకాశం ఇవ్వండి విద్య ఉద్యోగాలలో, అదేవిధంగా రాజకీయంగా అనేది నా ఉద్దేశం. అంటే అన్ని పార్టీల వాళ్ళు వస్తారంటారా, బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ? తెలుసు, నేను అనేది వస్తారా లేదా నేను అందరినీ పిలుస్తున్నాం. రానప్పుడు జనానికి తెలిసిపోతుంది కదా ఎవరు రాలేదు, ఎవరు అపోజ్ చేస్తున్నారని. బయట చెప్తున్నారు మేము సపోర్ట్ చేస్తున్నాం, కానీ ప్రధానమంత్రి దగ్గరికి వచ్చి వాళ్ళే తీసుకుపోయి కల్పిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం.